వీఐపీ దర్శనాలు ఎవరికి ఇవ్వాలి? దివ్యాంగులకి. అంటే అక్కడకి వెళ్ళలేని వాళ్ళకి, అవును సార్. దివ్యాంగులకి, హ్మ్. ముసలి వాళ్ళకి, ప్రెగ్నెంట్ వుమెన్‌కి హ్మ్. ఇలాంటోళ్ళకి ఇవ్వాలనేది రూల్ ఉంది. కానీ వీళ్ళేం చేస్తున్నారంటే ఎమ్మెల్యేలు, వీళ్ళు ఒక వీఐపీ పాస్ తీసుకుంటారు. మామూలుగా ఒక వీఐపీ పాస్ ఉంటే నలుగురు వ్యక్తులను అలో చేయాలండి. హ్మ్. మామూలు రూలు. హ్మ్. కానీ ఒక్కోసారి అది 50 మంది వరకు కూడా రోజే పంపించిందని గతంలో అవును విమర్శొచ్చాయి. సార్. ఒక వీఐపీ పాస్ తీసుకొని ఆమె హ్మ్. 50 మంది పంపించిందని. మామూలుగా అయితే ఒక్ ఆహ్, జగన్ ప్రభుత్వంలో ఒక్కొక్క ఎమ్మెల్యే 20 వీఐపీ పాసులు రోజుకి ఉపయోగించారని. ఓహ్! మీరు ఆలోచించండి. అదే ఒక గదా సార్. ఎమ్మెల్యే 20 అవును. పాసులు. అంటే ఇదొక వ్యాపారం అన్నమాట. హ్మ్. వీఐపీ పాస్ అమ్ముకొని వీళ్ళు డబ్బులు రోజా హ్మ్. మీద కూడా అవును రోజా సార్. మీద, పెద్దిరెడ్డి మీద ఈ విమర్శలొచ్చాయి. వచ్చాయి. వీళ్ళిద్దరేందంటే రోజుకి 20, 30 వీఐపీ పాసులను పంపించడం. ఒక్కొక్క వీఐపీ పాస్ కింద 30 మందిని, 40 హ్మ్. మందిని, 50 మందిని పంపించడం. దీంతో వాళ్ళందరూ వీళ్ళకి డబ్బులిస్తారు. సో, ఇది అంటే దేవుడు అనే ఒక భక్తి అనే కాన్సెప్ట్ పోయి, హ్మ్. ఒక వ్యాపార బిజినెస్ కాన్సెప్ట్ అని. వచ్చేసింది. అవును సార్. బిజినెస్సు డబ్బున్నోడికి మరి హ్మ్. దేవుడికి గూడా ఈ పక్షపాతం ఉందా? డబ్బుండి షార్ట్‌కట్‌లో తన దగ్గరకొస్తే హ్మ్. ఎక్కువగా అనుగ్రహిస్తాడా? ఈ విచక్షణ అనేది పోయిందండి. మరి నిజంగా దేవుడు అనే ఆయన వెంకటేశ్వరుడు గాని మంచివాడైతే ఆయనేం జేయాలి? బాధపడిన వాళ్ళకే గదా ఆశీర్వదించాలి. అవును సార్. ఇలా అడ్డదారిలో వచ్చిన వాళ్ళకి ఆశీర్వదించకూడదు గదా! కానీ మరి ఏం జరుగుతుందిక్కడ? సో, ఇది మేజర్ ప్రాబ్లమ్ అండి. మామూలుగా కష్టాలు పడి అక్కడ క్యూలల్లో గంటలు గంటలు నిల్చుకున్నోళ్ళకేమో తోసేస్తారు మెడబట్టి టక 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 అసలు అని దర్శనం గూడా కాదు సార్. అదేమి కాదు. వెళ్ళంగానే ఊరికే ఆ తోసేస్తారు. ఫీలింగ్ అంతే. హ్మ్. ఆడికి అవును. పోవడం, మెడబట్టి తోసేయడం. హ్మ్. వీళ్ళకి మాత్రం వీఐపీ వాళ్ళకి ఈ పాసులు అమ్ముకొని ఇదొక వ్యాపారం హ్మ్. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేసుకుంటున్నారు. పోనీ జగన్ ప్రభుత్వంలో ఇది ఉంది. ఇప్పుడు లేదా? ఇప్పుడు ఇంకా ఎక్కువుంది. బీఆర్ నాయుడు వచ్చినాక ఎక్కువుందని తెలుగుదేశం వెబ్‌సైట్‌లలోనే నేను చదివాను అవును సార్. న్యూస్. హ్మ్. వాళ్ళే రాస్తున్నారు. ఇంకా వీఐపీ కల్చర్ పెరిగిపోయింది. ఈ వీఐపీ సేవలో బీఆర్ నాయుడు తరిస్తున్నాడు అనేది తెలుగుదేశం మీడియానే రాస్తుంది. హ్మ్. నిజానికి ఇప్పుడు జగన్ మీడియా కంటే కూడా ఎందుకంటే జగన్ బలం అంతా సోషల్ మీడియా. హ్మ్. సోషల్ మీడియాని దెబ్బకొట్టేశారు. వాళ్ళందరినీ మేజర్‌గా అరెస్టులు చేసి వాళ్ళని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పిస్తూ ఉన్నారు కాబట్టి సోషల్ మీడియా ఇనాక్టివ్ అయిపోయింది. ఇంకా హ్మ్. మెయిన్ మీడియా అది ఎప్పుడు కూడా జగన్‌కి పెద్ద ఉపయోగపడింది లేదు. అవును సార్. అందువల్ల ఇప్పుడేం జరుగుతుందంటే, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చినాక, ఆంధ్రజ్యోతి లాంటి తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే పత్రికలే విమర్శలు చేస్తూ, హ్మ్. తెలుగుదేశం ప్రభుత్వంలో ఎటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ ఎటువంటి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారనేది వీళ్ళే ఎత్తి చూపిస్తున్నారు. అలాగే టీటీడీకి సంబంధించి కూడా ఈ తొక్కిసలాటలో ఈ సంఘటన జరిగిన తర్వాత, ఈ వీఐపీ కల్చర్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. చంద్రబాబు కూడా గతంలో కూడా ఈ మధ్య కూడా అక్టోబర్‌లో కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను వీఐపీ హ్మ్. కల్చర్‌ని తగ్గిస్తాను. అవును సార్. నార్మల్ భక్తులకి ఎక్కువ సదుపాయాలు కల్పిస్తాను. హ్మ్. కానీ ఇప్పటివరకు అదేమీ జరగట్లేదు. ఇప్పుడు వీళ్ళ గవర్నమెంట్ వచ్చి కూడా 7 నెలలు అయిపోయింది. మరి జగన్ పెట్టినవన్నీ మార్చాలి గదా! వీళ్ళు. జగన్ ప్రభుత్వంలో ఉండే మంచి సంప్రదాయాలుంటే బెస్ట్ ప్రాక్టీసెస్‌ని కంటిన్యూ చేయాలి. హ్మ్. వరస్ట్ ప్రాక్టీసెస్, బ్యాడ్ ప్రాక్టీసెస్‌ని మార్చాలి. అవును సార్. అది చేయలేదు ఇప్పటికి గూడా. ఇప్పటికి గూడా అదే జరుగుతుంది అని. అంటే మనం ఏదో బీఆర్ నాయుడు ఆయన్నేదో బలి చేయాలని కాదు. ఎవరైనా అవును బీఆర్ సార్. నాయుడు అని నేను హ్మ్. అనట్లేదు. ప్రభుత్వాన్ని హ్మ్. అంటున్నాను. బీఆర్ నాయుడు తప్పు ఒకవేళ ఆయన చేస్తే చంద్రబాబు ఎందుకు గమ్మునున్నాడు? ప్రభుత్వం ఎందుకు గమ్మునుంది? హ్మ్. కాబట్టి ఇక్కడేందంటే ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఒక వ్యక్తిని మనం అనడం కాదు. ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఒక సిస్టము మారకుండా వ్యక్తిని ఒకడిని మనం బాధ్యుల్ని చేయలేం. సో, గతంలో వచ్చిన శ్రీవాణి ట్రస్టు మిగతా విమర్శలొచ్చాయి. ఇందాక చెప్పిన వీఐపీలో ట్రస్ట్ బ్యాచ్ కూడా ఉంటారనమాట. ఇలాంటి హ్మ్. ట్రస్టులు వాళ్ళకి కూడా అక్కడ ప్రత్యేక సౌకర్యం. అట్లాగే వేరే రాష్ట్రాలకు సంబంధించిన వీఐపీలకు కూడా కొంత కోటా ఉంటది. ఈ మధ్య హ్మ్. తెలంగాణ నుంచి కూడా విమర్శలొస్తే కొంత కోటా ఇవ్వడానికి చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ చేసాడు. అట్లాంటివి కొన్ని ఉండాల్సిందే. ఎప్పుడు సామాన్య భక్తులకి ఇబ్బంది అవును సార్. కాకుండా వీఐపీలకి అక్కడ కల్పించాలి. హ్మ్. కానీ ఇక్కడేం జరుగుతుంది? 1 డబ్బులు కమ్ముకోవడం, 2 పైరవీలండి. ఇప్పుడెవరో ఢిల్లీ నుంచి ఒక మంత్రి వస్తాడు. ఆయనకి అన్నీ బాగా చూసుకుంటా ఆయనతో క్లోజ్ అయితే, రేపు ఢిల్లీ స్థాయిలో పనులుంటే చేసుకోవడం. హ్మ్. అట్లాగే రేపు అది వీళ్ళ మీద గూడా వచ్చింది. సుప్రీంకోర్టు జడ్జిల మీద గూడా గతంలో 'ఆంధ్రజ్యోతి' లాంటివే రాశారు. సుప్రీంకోర్టు జడ్జి పెళ్లి, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకి వెళ్ళి వీళ్ళు డైమండ్‌లు గిఫ్ట్‌లుగా ఇవ్వడానికి ట్రై చేశారు. హ్మ్. అవన్నీ రాశారు. అంటే అక్కడ తిరుమల భక్తితో అందరూ వస్తారు గాబట్టి, అక్కడ మన పరిచయాలుంటే పనులవుతాయి.
ఇది ఎప్పుడు వస్తుందంటే అందరికి ఈక్వల్గా ఉండేది రాదండి. ఇప్పుడు మనకి అక్కడ పోయి 4 గంటలు వెయిట్ చేయాలంటే మనం అందరం ఏమనుకుంటాం, ఎవరినో ఒకరు ఇప్పుడు మా తిరుపతి అనగానే ఎవరో అంటారు, మీరేమో నాకు 10 లడ్డులు తెప్పించగలరా సార్ అని. హ్మ్. ఎందుకురా నీకు 10 లడ్లు, ఒక లడ్డు తినొచ్చు కదా, వెళ్ళొచ్చు కదా. హ్మ్. అంటే ఇప్పుడు అక్కడ పోయినాం అనుకో, అక్కడ మనం వీళ్ళు అనుకుంటారు తిరుపతిలో ఉన్నాడు కాబట్టి అక్కడ కూడా ఎవరినో ఒకరిని పట్టుకోవాలి, వాడికి డబ్బులు ఇవ్వాలి. అవును సార్. అక్కడ బ్రోకర్స్ ఉంటారు. అవును. వాళ్ళకి డబ్బులు ఇస్తే వాడు 10 లక్షలు 10 లడ్లు హ్మ్. తెప్పిస్తాడు. వాడు మరి హ్మ్. ఎట్లా తెప్పిస్తున్నాడు? అంటే ఇదంతా ఒక ఎప్పుడు ఇది ఒక గవర్నమెంట్ నేను అనట్లే. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా గదా! ఏ గవర్నమెంట్ ఉన్నా ఇవి జరుగుతూనే ఉన్నాయండి. హ్మ్. కొన్ని కొన్ని మార్పులొచ్చాయి గానీ, డ్రాస్టిక్ మార్పులనేవి రాలేదు. హ్మ్. అది ఇప్పుడు చంద్రబాబు ముందున్న కర్తవ్యం ఏందంటే, ఇలాంటివి చేయగలిగితే ఆయనకి మంచి అవును పేరొస్తుంది. సార్. అది చేయాలి. హ్మ్. లేదంటే ఇప్పుడు ఇట్లాంటి సంఘటనలు ప్రభుత్వానికి అల్టిమేట్‌గా బ్యాడ్ హ్మ్. తీసుకొస్తాయి. ఏంటంటే వీఐపీల దర్శనం చాలా ఎక్కువగా ఉంటుందని. సో, ఇప్పుడు మొన్న ఇన్సిడెంట్ కూడా వీఐపీల దర్శనం చాలా ఎక్కువుందని, దానివల్లే సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అనేది ఎప్పుడు ఇది వైరల్ అవుతూనే ఉంటుంది సార్. ఎప్పుడు అందరూ మాట్లాడుతూనే ఉంటారు. సో, అసలు వీఐపీల దర్శనం అంటే ఏంటి? ఎందుకని వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి సామాన్యుల్ని ఇబ్బంది పెడతారు వీళ్ళు? ఇప్పుడు వచ్చి ప్రధానంగా మనం మొన్న జరిగిన తొక్కిసలాటలో 6 మంది చనిపోయి దాదాపు అవును సార్. 40 మంది పైన గాయాలు అయ్యారు. ఈ కాంటెక్స్‌లో పవన్ కళ్యాణ్ సీరియస్‌గా మనం సామాన్య భక్తుల గురించి పట్టించుకోవాలి. వీఐపీల సేవలు తరించడం కాదు. అది హ్మ్. తగ్గించాలి. సామాన్య భక్తులకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది ఆయన చెప్తున్నాడు. ఎందుకంటే ఇది నేషనల్, ఇంటర్నేషనల్ ఇష్యూ. తిరుమల అనేది ఏదో ఆంధ్రప్రదేశ్‌కి అవును సంబంధించింది సార్. కాదు. ఎందుకంటే అనేక రాష్ట్రాల నుంచి వస్తుంటారు. విదేశాల నుంచి వస్తుంటారు భక్తులు. సామాన్య ప్రతి భక్తులు హిందువు కనెక్ట్ అవుతాడు సార్ ప్రతి దీంతో. హిందువు కనెక్ట్ అవును. అవుతారు. సామాన్య భక్తులు పాపం ఎంతో అవును. నష్టాలు కోర్చి ఎక్కడెక్కడి నుంచో వస్తారు. హ్మ్. ఎందుకంటే నేను తిరుపతిలో చదువుకున్నాను. హ్మ్. నేను అక్కడే తిరుపతిలో కింద అక్కడ ఒక కోనేటి కట్ట ఉంటది. ఆ హ్మ్. కోనేటి పక్కనే మా రూమ్ ఉండేది బ్యాచిలర్‌గా ఉన్నప్పుడు. మేము హుహుహుహు. ఇట్లా ఇంకా చెన్నై నుంచయితే బొబ్బలెక్కిపోయి ఉంటాయండి. నడిచొస్తారు. అవును సార్. పాదయాత్రతో అవును. అక్కడికొస్తారనమాట. మా ఏరియా హ్మ్. అక్కడే ఉంటాయి మొత్తం అన్నీ. హ్మ్. టీటీడీకి సంబంధించినవన్నీ ఆ హ్మ్. కోనేటి కట్ట చుట్టూనే ఉంటాయి. సో, మేము జూస్తే బొబ్బలెక్కిపోయుంటాయి హ్మ్. వాళ్ళకి. అంత వాళ్ళకి ఆ భక్తా అదే. లేకపోతే మాకు మూఢన భక్తి అనిపించొచ్చు గానీ, హ్మ్. ఏదేమైనా అంత ఒక నమ్మకంతో, ఆ ఎమోషన్‌తో వస్తారు సార్. ఎమోషన్‌తో కరెక్ట్. వస్తారు అవును. గదా! భక్తి గూడా హ్మ్. తీవ్ర ఎమోషను. అవును. దాంతో వచ్చినప్పుడు వాళ్ళకి మినిమమ్ గౌరవం ఇవ్వాలి. అవును వాళ్ళకి సార్. మినిమమ్ వసంతలు కల్పించాలి. అది జరగకుండా వీఐపీ సంస్కృతి అనేది పెద్ద ఎత్తున హ్మ్. జరిగిపోయింది. మామూలుగా ఏందంటే వీఐపీ పాసులని కొన్ని ఇస్తారండి. హ్మ్. వీఐపీలు ఎవరు అనుకున్నప్పుడు మనకి ప్రెసిడెంట్ దగ్గర నుంచి రాష్ట్ర మన దేశ అధ్యక్షుడు రాష్ట్రపతిది, హ్మ్. ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రులు, మంత్రులు, తర్వాత గవర్నర్లు, తర్వాత న్యాయ అధిపతులు హ్మ్. ఇలాగా వీళ్ళకందరికీ వీవీఐపీలు. వీవీఐపీలకి అందరికీ కూడా ఉచిత దర్శనాలు ఏర్పాటు చేయడం, ఎక్కువ సేపు అక్కడ ఉండడం, రకరకాల ఆర్జిత సేవలని రకరకాల పేరుతో అర్చనలు ఇవన్నీ కండక్ట్ చేయించడం జరుగుతుంది. హ్మ్. ఇది జనరల్‌గా ఎప్పుడు జరగాలి? భక్తులకు ఉండే టైమింగ్స్ అప్పుడు చేయకూడదు. అవును సార్. మిగతా టైంలో అర్లీ మార్నింగ్స్ అలాంటివి చేస్తే రెగ్యులర్ భక్తులకి ఇబ్బంది లేకుండా హ్మ్. ఉంటది. హ్మ్. అది ఇంపార్టెంటు. అది కొంతవరకు జరగాలి. అది జరగట్లేదు. రెండోది రాజకీయ ఎవరెవరికి ఇస్తున్నారు? ఇప్పుడు నేను చెప్పిందేమో వీవీఐపీలు. వీఐపీలు ఎవరెవరు? పొలిటీషియన్స్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, తర్వాత యాక్టర్స్. హ్మ్. సినిమా ఒక ఇండస్ట్రీలో. ఇక్కడెవరు మనకసలు ఎవడో తెలీదు. అక్కడ మాత్రం వాళ్ళకి వీఐపీ అని జెప్పి ఇస్తా ఉంటారు. అవును సార్. ఫోటోలొస్తుంటాయి. హ్మ్. తర్వాత ఆహ్, బిజినెస్ పీపుల్, హ్మ్. వ్యాపారస్తులు, తర్వాతేమో అక్కడ పనిజేసే అర్చకులు, లేకపోతే టీటీడీలో పనిజేసే సిబ్బంది అధికారులు. వాళ్ళకి గూడా హ్మ్. హ్మ్. వీఐపీలు ఇస్తుంటారు. అట్లాగే బ్యూరోక్రాట్స్ అండి. గవర్నమెంట్ అధికారులు, ముఖ్యంగా హై స్థాయి పోలీస్ ఆఫీసర్లు, అట్లాగే డోనర్స్ పెద్ద ఎత్తున డబ్బులు అవును సార్. ₹1,00,00,000 హ్మ్. పైనిస్తే వాళ్ళకందరికీ సౌకర్యాలు కలిగిస్తారనమాట. హ్మ్. అవన్నీ టీటీడీ వెబ్‌సైట్‌లో గూడా పెట్టుంటారు. డోనర్స్‌కి ఏ రకమైన మేము సౌకర్యాలు ఇస్తున్నామని. సో, ఆ డోనర్స్ ఇలాగా కల్పిస్తారు. వీళ్ళకి వీఐపీ బ్రేక్ దర్శనం అని పేరు పెట్టారండి. బ్రేక్ దర్శనం అంటే దాదాపు రోజులో 8 సార్లు ఉంటదని చెప్తున్నారు ఈ బ్రేక్ దర్శనాలు. అంటే వీళ్ళకి ఈ సామాన్య భక్తులకి బ్రేక్ ఇస్తారు దర్శనానికి. ఆ బ్రేక్ టైంలో ఇది బ్రేక్ టైమ్ ఎంతుంటదంటే 10 నిమిషాల నుంచి 45 నిమిషాల వరకు ఉంటది. ఈ బ్రేక్ టైంలో ఈ వీఐపీల